నేను మా మిత్రుడు వికారాబాద్ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి గారు కరోనా గురించి, కరోనా చనిపోయిన అంత్యక్రియలు చేసినటువంటి వ్యక్తులకందరికీ కూడా, మైనారిటీ సోదరులకందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే సొంత కుటుంబాలు కూడా, సొంత మనుషులు కూడా అటువంటి కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళ దగ్గరికి పోవడానికి చాలామంది భయపడి ఈ మైనార్టీ సోదరులందరూ కలిసి ఒక టీం తయారై పెద్ద ఎత్తున ఎక్కడ కూడా చనిపోయినా, ఏ గ్రామాన చనిపోయినా వాళ్ళకు మెసేజ్ ద్వారానో లేకపోతే ఒక ఫోన్ కాల్ ద్వారానో ఎవరైనా చెప్తే పెద్ద ఎత్తున పోవడం జరిగింది. పోయి ఆ టీం మొత్తం పోయి అంత్యక్రియలు చేసి ఒక నయా పైసా ఆశించకుండా ఈ మైనార్టీ సోదరులందరూ కూడా తన సొంత డబ్బులు, తన డీజిల్ కానీ పెట్రోల్ కానీ పోసుకొని సొంత బండి తీసుకొని పోయి ధైర్యం చేసి ప్రాణాలకు తెగించి వాళ్ళు ప్రతి ఒక్క ఊళ్ళో కూడా చనిపోయినటువంటి, కరోనా వచ్చి చనిపోయినటువంటి వ్యక్తులకు అంత్యక్రియలు చేసి రావడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు వాళ్ళందరినీ కూడా సన్మానించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం పెట్టి సన్మానించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి వాళ్ళు చేసిన ధైర్య సాహసాలతో ముందుకొచ్చి వాళ్ళు ప్రాణాలకు తెగించి అంత్యక్రియలు చేసినందుకు వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఉన్నటువంటి ఫ్యామిలీకి మొత్తం కూడా దేవుడు ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే కరోనా పేషెంట్ అంటేనే 1 కిలోమీటర్ పారిపోయేవాళ్ళు. అంత పారిపోయే సమయంలో కూడా వీళ్ళు ప్రాణానికి తెగించి ముందుకొచ్చి ఈ మైనార్టీ సోదరులు తెగించి ఈ అంత్యక్రియలు చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, వాళ్ళకు భగవంతుని ఆశీర్వాదం ఉండాలని చెప్పి మరీ కోరుతూ ఈ చిన్న కరోనా పేషెంట్ చనిపోయిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా దారుణ ముందుకొచ్చి చాలామంది చనిపోయిన వాళ్ళకు అంత్యక్రియలు చేయడం జరిగింది. కాబట్టి అలాంటి నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా పేరు పేరున స్టేజ్ పైన ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా స్టేజ్ ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ 1.5 సంవత్సరాల 2 సంవత్సరాల నుంచి కరోనా బారిన పడ్డటువంటి వ్యక్తులని చాలామంది ముస్లిం పెద్దలు, సోదరులు ప్రతి ఒక్కరు కూడా కులమతం భేదం లేకుండా చనిపోయిన నాయకులందరినీ కూడా, యువకులను కానీ పెద్దలను కానీ తీసుకెళ్ళి అంత్యక్రియలు చేయడం జరిగింది. ఎందుకంటే సొంత కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి పోలేనటువంటి పరిస్థితిలో పెద్దలందరూ కూడా, యువ నాయకులు, ముస్లిం సోదరులందరూ కూడా ఏకతాటిగా దేనికి భయపడకుండా అంత్యక్రియలు చేసి చాలా గ్రామాలలో ఫ్రీగా ఒక్క నయా పైసా కూడా ఆశించకుండా అందరూ కూడా యువ నాయకులు, పెద్దలు వచ్చి పేరున ఊరున కానీ ఒక ఫోన్ కాల్ కొడితే టీం తయారయ్యి అంత్యక్రియ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మేమందరం రుణపడి ఉంటాం, ఆ కుటుంబ సభ్యులు కూడా రుణపడి ఉంటారు. అదేవిధంగా ఇలాంటి నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చినటువంటి యువకులకు కూడా నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ
అదేవిధంగా ముందు ముందు కూడా ఇంకా ఏ విషయం ఉన్నా వస్తారనే భరోసాతోటి కూడా భరోసా చేస్తా ఉన్నారు, కనిపిస్తా ఉన్నది. ముస్లిం సోదరులందరికీ కూడా నా మండల తరపున నా తరపున ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా. जले एक ऐसे जहान में जो जायके की दुनिया हो, पसंद आपकी हो वहां पर जहां इंतखाब आपका हो। खुशामदीद बेकवेल केक हाउस, जहां कुदरत के जायकों का मिलाप होता है, मोहब्बत में डूबती है अनोखी तरकीबें, तजुर्बे के आंच पर महारत पकती है और फिर कुछ नया बनता है। बेकवेल केक हाउस के नए डिलीशियस दम के रोट्स, असली घी और खालिस बटर में तरबतर, काजू पिस्ता बादाम के लज्जतदार मिलावट के साथ जायके खुशियों के। बेकवेल केक हाउस, टोरी चौकी एक्स रोड, हैदराबाद। हमारे HN न्यूज़ को सब्सक्राइब करिए ताकि आपको नोटिफिकेशंस आते रहे वक्त पर।